మొదటి అధ్యాయం 14 నుండి 20 వచనాల వరకు. త్వరగా తీయండి. హోషే తర్వాత ఆమోస్ ముందు హోషే తర్వాత ఇచ్చేది చదువు. నువ్వు చదువు, మైక్ తీసుకో. మొదటి అధ్యాయం 14 వచనం నుండి 20 వచనాల వరకు. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతిదినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము. అది ప్రళయము వలెను సర్వశక్తి యుద్ధ నుండి వచ్చెను. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇంకా సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమైన, విత్తనము మట్టి పెట్టల కింద కూలిపోయిచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు తొట్లు పట్టివాయను. కళ్ళపు కొట్లు నేల పడ ఉన్నది. మేత లేక పశువులు బహుగా మురుగుచున్నది. ఎట్లు అందరుగా కూడి ఆకలికి అల్లాడుచున్నది. గొర్రె మందలు చెడిపోచున్నది. అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములో కాలిపోయినది. మంట తోట చెట్టు అన్నిటినీ కాల్చివేసెను. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్ని చేత నేతలి స్థలంలో కాలిపోవటవు చూచి పశువులను నీకు మొరపెట్టుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి మాట దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉపవాస దినం నడుస్తుంది. ఏమంటున్నారు? हिंदी चल नहीं तेलुगु चलता। उपवास का दिन ठहरा, महासभा का प्रचार करो, पुरनियों को वरन देश के सब रहने वालों को भी अपने यहोवा की भवन में इकट्ठा करके उसको दुहाई दे। हालेलुया। उपवास दिनम ఏర్పరచుకొనుడి. ఏమంటున్నారు? ఉపవాస దినం ఏం చేయాలి? ఏర్పరచుకోవాలి. ఏ రోజు మన ఉపవాసం ఉండాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు మన ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవునికి అడగాలి, ప్రభువా ఈరోజు నేను ఉపవాసం ఉండాలి, ఈరోజు ఉపవాసం ఉంటే నాకు ప్రతిఫలం దొరుకుతుంది, లేకుంటే ఇంకా వేరే రోజు నేను ఉపవాసం ఉంటే ప్రతిఫలం దొరుకుతుంది. ఉపవాసం అంటే దేవునికి మన కరెక్ట్ ఉండాలి. ఉపవాసం ఉంది నా ఎడల అని ఎవ్వరికీ చెప్పవద్దు. నేను ముఖ్యంగా మేము ఉపవాసం ఉన్నాను. ఇది కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు కొంచెం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి ఓన్లీ 3 వచనాలు త్వరగా తీసేయండి. ఎందుకంటే ఉపవాసం గురించి స్పెషల్ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు.
మత్తయి 6:16 నుండి 18 వరకు, ఓన్లీ 2 వచనాలు, 3 వచనాలు. ఇది ఇట్లాంటి ఉండాలి. చెప్పండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులే దుఃఖముక్కలై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడదని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చెను. భూమి మీద ఇక్కడ 18 చూడండి. ఉపవాసం మన భవిష్యధారిలాగే ఉండద్దు. అంటే కనబడాలి ఎవరికి మేము ఉపవాసం, వాళ్ళు బాధపడాలి. అయ్యో మీకు నీరసం వచ్చింది, కొంచెం జ్యూస్ తాగండి, లేకుంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, పడిపోతా. అరే మీకు షుగర్ ఉంది, మీకు బీపీ ఉంది, మీకు ఇది ఉంది, మీకు అది ఉంది, ఏమీ లేదు, అన్నీ పోతుంది. ఏదైనా ఉంటే కూడా అన్నీ పడిపోతుంది. మన చెప్తే ఇది ఉంది అది ఉంది అంటే సైతాన్ని కొంటున్నారు. మీకు ఉంది, మాకు ఏమీ లేదు. చెప్పండి, మాకు ఏమీ లేదు, మాకు ఏమి సమస్య లేదు, మాకు ఏమి రోగం లేదు. యేసు నామమున అన్ని తొలగించిన గాక, లయమౌన గాక, మా అందరికి స్వస్థత విడుదల కలుగున గాక, నీ బలాన్ని శక్తి వచ్చిన గాక. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఉపవాస దినం అనే వయస్సుధారిలాగే ఉండొద్దు. ఉపవాస దినం మనే పని చెయ్యొద్దు. పని చెయ్యొద్దు అంటే వ్యాపార పని చెయ్యొద్దు. ఆ దినం మనం ఏర్పరచుకోవాలి. ఈ దినం మనకి ఉద్యోగం ఉంటే ఈ దినం, ఇప్పుడు మన రోజు ఇప్పుడు 40 రోజులు ఉపవాసం అంటే 40 రోజులు మన ఇంట్లో ఉండలేదు. ఒక మాట, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏదైనా కానీ మాత్రం స్పెషల్ అనే ఏ రోజు ఉపవాసం ఉంటా, వేరే దినం ఏ దినం మనం ఉపవాసం ఉంటా ఆ దినం అనేది ఆలోచించాలి. ఒకవేళ మీరు శుక్రవారం ఉపవాసం ఉంటారా, ఎందుకంటే శుక్రవారం రోజు పరిశుద్ధమైన దినం. ఏ దినం? పరిశుద్ధమైన దినం. ఎందుకంటే మా అందరి పాపాల శాపాల దోషాలతో ఏం చేసిందా? శుక్రవారం దినం బలి అయిందా. అందుకే ఆయన రక్తం కావాలి, ఆయన శక్తి కావాలి, ఆయన ద్వారా మనకి బలం పొందాలి. ఎందుకంటే ఆయన ఎన్ని దెబ్బలు తిందా? 39 దెబ్బలు. ఎన్ని దెబ్బలు? యాకోబు ఎన్ని దెబ్బలు తినిందా యేసయ్య? 39. ఏలియా నిద్రపోబెట్ట మంచిగా. యేసయ్య ఎన్ని దెబ్బలు తినిందా? కొళ్ళ దెబ్బ. ఎన్ని దెబ్బలు తినిందా? చెప్పురే బాబు, చెప్పు. 39 అను. ఏలియా చెప్పు, యేసయ్య ఎన్ని దెబ్బ తినిందా? అయ్యో అంత పెద్ద మైక్ అంటున్నారు. ఎన్ని దెబ్బలు? ఎవరైనా అడిగితే అది చెప్పాలి. మీరు కూడా చదువు లేదు మాత్రం జ్ఞానం ఉంటుంది కదా, కొంచెం మనం పాటించాలి. కరెక్టా? ఎవరైనా అడిగితే మీ ఏసై మీద బలి అయిందా? అన్నులకు తెలిసి మాట, అన్నులకు తెలిసి చెప్పాలి. వెంటనే చెప్పాలి 39 దెబ్బ. లేకుంటే మీకు 39 రాదు అంటే 40లో 1 తక్కువ 40, 1 తక్కువ 40 తక్కువ. ఏం చెప్పాలి? 1 తక్కువ 40 అంటే 39. హల్లెలూయా. 100 మందికి 39 రాదు, 40లో 1 తక్కువ. అన్ని దెబ్బ తినిందా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దెబ్బ ఎవరి గురించి తినిందా? మన గురించి, మనకి రక్షణ గురించి, మనకి స్వస్థత గురించి, విడుదల గురించి, పాపం నుండి క్షమాపణ గురించి,
దెబ్బతినిందా? తో మన కనీసం దేవుని గురించి ఉపవాసం ఉండాలి. మనకి శక్తి లేదా? శక్తి లేదా? ఒకరోజు ఆకలితో ఉండాలి దేవునికి. ఇప్పుడు ఇంతకుముందు నేను పాట పాడిన ఆరాధన మొదటి ప్రార్థన, రెండు ప్రార్థన, ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థన ఉండాలి, కన్నీరు ప్రార్థన ఉండాలి, మోకరించి ప్రార్థన ఉండాలి, సాగిలి పడి ప్రార్థన ఉండాలి, ఇంకా అది ఆన్లైన్ ప్రార్థన ఉండాలి, ఇంకా మోకాలు మధ్యలో ప్రార్థన ఉండాలి. ఇట్లాంటి 7 ప్రార్థన. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ నేను వాక్యం చెప్తా. వాక్యంలో ఇది అన్ని ప్రార్థన ఉన్నది, మీరు రాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా నేను ఒక చోట రాసి పెట్టినా, అది నా బుక్ కనబడతలేదు ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు వేషధారి వలె ముఖం ఉండకూడదు. మంచిగా ఫ్రెష్గా ఉండాలి. ఎలా ఉండాలి? ఫ్రెష్గా ఉండాలి. ఎవరు అడిగితే మీరు ఉపాసం ఉన్నారు, అనవద్దు. ఒకవేళ అడిగితే మీరు తిన్నారా? తినలేదు వారికి అర్థమైంది. ఏమైంది? మీరు ఉపవాసం వెళ్ళగా చెప్పింది. అయ్యో, అందుకే మీకు నీరసం వచ్చింది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీకు నీరసం రానియద్దు అంటే తల అంటుకోవాలి. అంటే తల స్నానం చేసి తలకి నూనె రాసుకోవాలి. మధ్యలో ఫేస్ వాష్ చేయాలి, ముఖం కడగాలి, నోరు నుంచి వాసన రాకూడదు. హల్లెలూయా. ఈ విధానంగా మన ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఎవరైనా చెప్తున్నారు, ఎవరైనా వేషధారిలాగా ముఖం పెట్టుకుంటున్నారు. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ దానికి ప్రతిఫలం వాళ్ళకి దొరికింది. ప్రతిఫలం దొరికింది అంటే మంచి ఫలం దొరకలేదు. దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట ప్రకారం ఉపవాసం ఉంటే దానికి గొప్ప ఫలం దొరుకుతుంది, ఆశీర్వాద ఫలం దొరుకుతుంది. ఇది ప్రతిఫలం దొరికింది. ప్రతిఫలం అంటే వాళ్ళు చేసిన పనికి దేవుడు వారికి ఏమి ఇచ్చిందా? అలాంటి ఫలం ఇచ్చింది. మంచికి మంచి ఫలం. ఇప్పుడు ఒక చెట్టు, ముళ్ళు పుదల చెట్టు ఉన్నది. దాంట్లో మనం అనుకుంటే మనకి ద్రాక్ష పండు రావాలంటే వస్తుంది. ఏమొస్తుంది? ముళ్ళు వస్తుంది. ఇప్పుడు మీరు రోజ్ ఫ్లవర్ పెట్టిన రోజ్ ఫ్లవర్లా ముళ్ళు ఉంటుంది కదా. ఒకవేళ దాంట్లో మీరు ఏదైనా ఫ్లవర్ అనుకుంటే వస్తుంది, రాదు. రోజ్ ఫ్లవర్ వస్తుంది. మళ్ళా తర్వాత మామిడి పండు చెట్టు వేసిన, ఆ మామిడి పండు చెట్టున మీరు అనుకుంటే జామ పండు రావాలంటే వస్తుంది, కాదు. మామిడికాయ వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరు ముఖం కడగండి, తలాంటుకోండి. అప్పుడు మీ పరలోక తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఎందుకంటే ఆయన మాత్రం తెలుసుకోవాలి. మా బిడ్డలు ఉపవాసం ఉన్నారు, అప్పుడు రహస్యమైన తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మన యోగి గ్రంథంలో మనం చూద్దాం. ఉపవాస దినం ఏర్పరచుకోండి. చూడండి, ఇంకా గొప్ప సభ గురించి మనం ప్రచారం చేయాలి, పెద్దవాళ్ళకి పిలవాలి. देशंला देश के सब रहने वालों को भी अपने परमेश्वर के भवन में इकट्ठा करो. అంటే ఓన్లీ మన క్రిస్టియానిటీ మాత్రం కాదు, ఎవరు వస్తే వాళ్ళకి తీసుకుంటారు. హల్లెలూయా. ఎవరు వచ్చిన హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, సిక్ కానీ, బౌద్ధ కానీ ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలి? ఎవరికి వద్దు అనవద్దు. హల్లెలూయా. వీళ్ళందరికీ మనం జమ చేయాలి. ఏం చెయ్యాలి? మన దేవుడైన సర్వశక్తివంతుడు ఆయన దినం సమీపంగా ఉన్నది. ఆ దినం గురించి, ఏ దినం గురించి? మహాదినం, ఘోరమైన దినం, చాలా భయంకరమైన దినం సమీపంగా ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, భూకంపాలు వస్తుంది, సునామీ వస్తుంది, మొత్తం ఎన్ని కనీసం 30-40 స్టోరీ బిల్డింగ్ కూలిపోతుంది. ఎందుకు ఎందుకు కూలిపోతుంది? ఎందుకు భూకంపాలు ఎందుకు వస్తుంది? దేవుని రాకడ, దేవుని ఉగ్రత, దేవుని కోపం. అందుకే ఇది అన్ని జరుగుతుంది. దేవుని విరోధి ఎంతమంది ఉన్నారు, దేవుని బిడ్డలకి సతాయిస్తున్నారు. అందుకే దేవుని కోపం వస్తుంది. దేవుడు అందుకే చెప్తున్నారు, నాశనమ దినం సమీపంగా వచ్చుచున్నది, అందుకే ఉపవాసం చెయ్యాలి. ప్రభువా
మేము కూడా మంచిగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు మారాలి, మేము మంచిగా ఉండాలి. అందరు కలిసి ఏం చెయ్యాలి? పరలోక రాజ్యంకి చేరాలి. హల్లెలూయా. ఆ దినం గురించి అంటే చాలా ఘోరమైన, क्योंकि यहोवा का दिन निकट है, वह सर्वशक्तिमान की ओर से सत्यानाश का दिन होकर आएगा. ఏమంటున్నారు? ఆ దినం గురించి చాలా ఘోరమైన, ఎందుకంటే ఆ దినం సమీపంగా ఉన్నది. ఏ దినం? సర్వశక్తిమంతుడా. ఎవరు సర్వశక్తిమంతుడు? ఎవరు? దేవుడు, యేసయ్య. అందుకే అది ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, అందరు నాశనం అయిపోతే అని మేము ఉపవాసం ఉండి ఏం చేయాలి? అంత దుఃఖంతో నుండి ఎందుకు చేయాలి? ఎవరు ఉపవాసం ఉంటున్నారు, ఎవరు దేవుని మాట పట్టి నడుస్తున్నారు, దేవుని వాక్యంకి లోబడుతున్నారు, దేవుడు వారిని కాపాడుతున్నారు. హల్లెలూయా. దేవుడు వారికి ఏం చేస్తున్నారు? నిలబెడుతున్నారు. ఎలా నిలబెడుతున్నారు? భూమి ఏమైపోతుంది? బస్ట్ అయిపోతుంది. భూమి బస్ట్ అయిపోయి ఆకాశం కిందికి పడిపోతుంది. సూర్య నక్షత్రం చంద్రుడు అన్ని చూర అయిపోతుంది. ఇది గాలి తుఫాను వస్తుంది. దాంట్లో యేసు ప్రభు దేవుని బిడ్డలకి ఇట్లా మేఘంలో తీసుకుపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా మేఘాలు వస్తుంది. మేఘాల్లో చుట్టుకొని యేసు ప్రభులాగే తీసుకుపోతున్నారు. ఆయన ఎలా పోయిందా? మేఘంలో పోయింది కదా. ఆ మేఘం చుట్టుకొని వెళ్ళిపోయిందా? ఆ విధానంగా ప్రతి ఒక్కరొక్కరు నిజంగా దేవుడు ఏర్పరచుకున్నా, దేవునికి ఎవరి మీద ఇష్టం ఉన్నది, దేవునికి ఎవరి మీదే ప్రేమ ఉన్నది, దేవునికి భయభక్తి కలిగి నడుస్తున్నారు, వారికి మాత్రం తీసుకుపోతున్నారు. అందరికీ కాదు. నేను బాప్తిస్మా తీసుకున్నా, నేను దొంగతనం చేస్తున్నా, నేను అబద్ధాలు ఆడుతున్నా, నేను వీళ్ళకి మోసం చేస్తున్నా, వాళ్ళకి నేను ఇట్లా చేసిన, చాడి చెప్పిన, ఈర్ష ద్వేషం కపట అసూయ చేసిన, వీళ్ళు మాత్రం వాళ్ళకి పరలోక రాజ్యం కాదు. బాప్తిస్మా అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే మనసులో ఉన్న పాపం అన్ని ఏం చేయాలి? తీసి పాడేయాలి. చిన్న ఆవాల గింజ కూడా మన లోపల ఉండద్దు. ఫ్రీ హార్ట్ ఉండాలి. ఏముండాలి? ఫ్రీ హార్ట్ ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుంది? నేను చూసిన ఎవరికి మంచి కార్యం జరుగుతుంది అంటే, ఒక ఆమె క్రిస్టియన్, నేను రావాలి, నాకు జరగాలి, ఎవరికి జరగద్దు, నాకు కావాలి. అది పాపం కదా. పాపం కదా. మనం ఏం చేయాలి? ఏం ప్రార్థన చేయాలి? ప్రతి ఒక్కరికి జరగాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. అప్పుడు ఇది దేవుడు మన ప్రార్థన వింటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ విధానంగా సర్వనాశనం దినం సమీపంగా ఉన్నది. ఎందుకంటే అది అన్ని ఇప్పుడు భూకంపాలు వచ్చింది, సునామీ వచ్చింది, మన తిండి వస్తే ఎక్కడ పోతుంది? ఉంటుంది, దొరుకుతుంది మనకి. మొన్న మన హైదరాబాద్లో అంత భయంకరమైన సునామీ వచ్చింది. అన్ని తినేటి వస్తే ఏమైపోయింది? నీళ్ళలా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాత్రం చాలా మటుకు ఇట్లాంటి జాగా గవర్నమెంట్ హెల్ప్ చేసింది. ఆ గడి అక్కడ గవర్నమెంట్ వస్తుంది లేదా ఎవరికి తెలుసు? డబ్బు మొత్తం ఏమైపోయింది? కట్టలు నీళ్ళలో అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయలేదు. ఆ గడి భగవంత ఆనందం ఒక మగన్ జాతర దేవుని మందిరంలో ఆనందం సంతోషం ఇప్పుడు ఉండలేదు. ఎందుకంటే ప్రతిరోజు దేవునికి ఆరాధన జరుగుతుంది, ప్రతిరోజు దేవునికి పాటలు జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి సమస్య వచ్చింది అంటే అందరు ఏమైపోతాం? ఆనందం పోతుంది కదా. భయంకరమైన వచ్చేసరి మాత్రం మనం ఏం చేయాలి? దేవునికి వదిలిపెట్టద్దు. ఎన్ని కీడు వచ్చి, సమస్య వచ్చి, శోధన వచ్చి, బాధ వచ్చి, నింద వచ్చి, అవమానం వచ్చి మన దేవునికి వదిలిపెట్టద్దు. बीज ढीलों के नीचे झुलस गए, भंडार सूने पड़े हैं, कत्ते गिर पड़े क्योंकि खेती मारी गई. చూడండి ఇప్పుడు పొలం ఏమైపోతుంది? పొలం ఇప్పుడు నీళ్ళతో
మునిగిన మొత్తం పొలం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. పంట ఉంటుంది ఉండదు కదా. లేకుంటే ఎండ దెబ్బ తాకుతుంది. భయంకర ఎండ వచ్చింది, పాని నుంచి అగ్ని వచ్చింది, అన్ని మొత్తం ఏమైపోతుంది? కాలిపోతుంది. అందుకే ఏముండదు తినేటి వస్తువు. पशु कैसे कराते हैं और झुंड के झुंड गाय बैल बिखर हैं क्योंकि उनके लिए चराई नहीं रही. మన तो माने పశువుల పాపం మనకు కావాలి కదా. పశువులకి ఎవరు ఇస్తున్నారు? ఏదైనా గట్టి ఉంటే తినాలి వాళ్ళు. అది మొత్తం ఏమైపోతుంది? వారు ఆకలితోని బాధపడుతున్నారు, ఆకలితోని ఎల్లాడుతున్నారు, పడిపోతున్నారు, చనిపోతున్నారు. మనిషి కూడా చనిపోతున్నారు ఆకలితోని, ఇక్కడ జంతువులు కూడా చనిపోతున్నారు. పక్షులు, పక్షులు, జీవులు, జంతువులు అందరికీ ప్రాబ్లం వస్తాయి. దేనివల్ల? మన పాపం. దేనివల్ల? పక్షులు పాపం చేసిందా? జంతువులు పాపం చేసిందా? ఎవ్వరు పాపం చేయలేదు. మానవుడు పాపిష్టుడు. వాళ్ళ పాపం వలే దేవునికి కోపం వస్తుంది, దేవునికి ఉగ్రత వస్తుంది. ఎందుకంటే ఆయన మానవుడికి ఆయన స్వరూపంలో తయారు చేసిందా కాబట్టి ఆయన మనం ఆరాధించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. మనం అన్ని పక్క జరిపియాలి. లోకాశ, నేత్రాశ, శరీరాశ అన్ని తీసి పాడేయాలి. हे यहोवा, मैं तेरी दुहाई देता हूँ क्योंकि जंगल की चराई आग का कोर हो गई. देवा తండ్రి, నేను నిన్ను మొరపెడతా. యోవేలు భక్తుడు ఏమంటున్నాను? ప్రభువా, నేను మొరపెడుతున్నా. ఇది అడవిలో మొత్తం అది తినేటి వస్తువు ఏమైపోతుంది? మాడిపోతుంది, బూడిద అయిపోతుంది. బాధపడుతుంది భక్తుడు, ప్రవక్త. और मैदान का सब वृक्ष ज्वाला से जल गया. అది అరణ్యంలో మొత్తం పెద్ద పెద్ద వృక్ష ఏమైపోయింది? భయంకరమైన అగ్ని జ్వాలతోని మొత్తం కాలిపోయింది. వన పశువు तेरे लिए हाँफते हैं. వన పశువులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూసినా కదా. ఇప్పుడు మీకు అందరికి తెలుసు. ఇప్పుడు పెద్ద పెద్ద వనం ఏం చేసిందో మొత్తం పీకేసింది. జేసీబీ తీసుకుపోయి ఎవరు? రేవంత్ రెడ్డి కొట్టిన దేని గురించి? అతి ఆశ. పాపం. జీవులు, జంతువులు, పశువులు, పక్షులు వాళ్ళ అడవిలో లేకుండా మళ్ళీ మీ ఇంట్లో వస్తున్నారు. మాకు ఇంటి ఇచ్చింది. సింహం వచ్చేసింది కదా, చాలా మంది దగ్గర వచ్చేసింది, చంపేసిన చాలా మందికి. ఒక ఆయన డోర్ ఓపెన్ చేయంగానే కనీసం 10-15 మంది ఎవరు? హిరణ్కు కాబోతే జింక. ఫస్ట్ ఒక జింక వాళ్ళ డోర్ దగ్గర నిలబడి ఉన్నారు. వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే నిజంగా ఎట్లా కన్నీరు ఉన్నది ఆ జింకకి. ఏదైనా వాళ్ళ భాషలో మాట్లాడతారు. ఆయన డోర్ ఓపెన్ చేయగానే, ఏంటిదే బాబు, రేవంత్ రెడ్డి అని నాశనం చేసిందా? మీరు 90కి వచ్చిందా? మీరు నాశనం చేసిందా? మీరు 90కి వచ్చిందా? నేను ఎప్పటి నుంచి తిండి పెట్టాను. చూస్తే అమ్మ లైన్, ఇంకా కొంచెం బయట పోతే లైన్ 20-30 మంది ఉన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చేసారు. ఏమంటారు? నా దగ్గర తెలియలేదు. మళ్ళీ తర్వాత, సారీ ప్రభువా, నేను తప్పు చేసిన, ఇప్పుడు నేను పో అంటే నాకు కోసేసి తినేసిన. ఆగు. వాళ్ళు ఇచ్చిందా? జాగ ఇచ్చిందా? మరి తిండి ఇచ్చిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి మన జంతువుకి కాపాడితే దేవునికి సంతోషం ఉంటుంది, దేవునికి ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటి ఆయన జీవులు, జంతువులు, పశువులు, పక్షులు తయారు చేసిందా కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధానంగా ఇది ఎవ్వరికి మన నష్టం కాకుండా మన బలంగా ఉండాలి. అందరు కలిసి ప్రార్థన చేయాలి. తృతీయ విశ్వయుద్ధం కాకుండా, ఇటువంటి కరుకాలం రాకుండా, ఇటువంటి భయంకరమైన అది శోధన రాకుండా వస్తుంది. వాక్యంలోకి ఖచ్చితంగా వస్తుంది.